నాయనా మంత్రి శేఖర నాయనా మంత్రి శేఖర ఆ యొక్క భూచక్రాపురి పట్నం వెళ్తున్నటి ఆ యొక్క నవబోధ రాజకుమార్తెలేనా 7 మంది కుమార్తెలు ఉన్నాం కదా అంటే 7 జన్మ అవును కుమార్తెలు నాయనా ఎగిరెగిరమ్మాయి ఎంతమంది అని అడుగుతున్నావా నాయనా ఎంతమంది 7 మంది నాయనా వాళ్ళ యొక్క నామానికి తెలుపుతున్నాను నాయనా సూర్య నాగు చంద్ర నాగు భారణ 3వ బిడ్డ మూని కన్యక 4వ బిడ్డ నాగ కన్యక ఉత్తర కన్య దక్షిణ కన్య 6గురికి చిన్నది కడగొట్టది బంగారు గజ్జల బాలనాగమంటున్నాను నాయనా ఎటుకే మీ ఇద్దరులో చిన్న గుద్దెవరు పెద్ద బిద్దెవరు సూర్య నాగో బాలనాగు మహామంత్రి అంటే పెద్ద నాయనా మంత్రి శేఖర చిన్న గుద్దు కాదు పెద్ద గుద్దు కాదు చిన్న బిడ్డ పెద్ద బిడ్డ నాయనా మంత్రి శేఖర మనం చెప్తాం కా మమ్మే అత్త అయినా మంత్రి శేఖర పెళ్ళం అత్త మా అక్కడైన సూర్య నాగు మా యొక్క చెల్లులే నన్ను బాలనాగ అంటున్నాను నాయనా అంటే ఎం సూర్యనాగో నువ్వు బాలనాగో అవునయ్యా మీ అప్పుడు పిలుస్తా ఉన్నారు పదన్నా అలాగే పదమ్మా మా అప్ప పిలుస్తాడు కాదు నాయన పిలిచేది పిలుస్తున్నాడు అనమాట రామండి బిడ్డలారా అలాగని పదమా నాయన పదన్న కొడుక దండమండి 10,000 దండమయ్యా నానా కన్నతండ్రి అమ్మా చిన్న బిడ్డ సవా మంది పిలిపించిన కారాంతమేమో అవును సంవత్సరంగా తెలుపునానా అలాగనే తెలుపుతున్నానమ్మా చిన్న బిడ్డ అలాగే తెలుపునానా మా చిన్న బిడ్డలారా నానా కన్నతండ్రి అలాగనే చెప్తున్నాను వినండమ్మా అమ్మా నీళ్ళబోతున్నమ్మా
నీకు నిలయాలకు నీళ్ళు పోచి అవును నాన్న ఆలయాలకు పాల పోచి అవును కదా నుండంగా తలలకు అవును నాన్నగారు జడల వల్లి అవును నాన్న జడల పైన జాలు ముడిచి అవును నాన్న మేలకు కుక్కర సొమ్మి పెట్టి అవును నిలబడి అర్థము నేడు చూపిస్తున్నాను కదా అవును నాన్న కన్నతండ్రి నాన్నయ్య నాన్న కన్నతండ్రి నాన్నగారు చిన్నబిడ్డలారా సాగిన ఎన్ని చేస్తుండవే అవునా మాకు మా తల్లి లేదా మీ తల్లి లేదమ్మా చిన్నబిడ్డలారా మా తల్లి ఏ చోటుందో సంవత్సరంగా తెలుపు నాన్న మీ కన్న తల్లి చేదు ఒక పౌర్ణమి దినము నాడు మీరు పుట్టిన 7 వేలకు మీ తల్లి చెల్లిపోయినాదమ్మా నాన్న కన్నతండ్రి మేము తల్లి లేని బిడ్డలమా లేదమ్మా నేనున్నాను కదా మేము దాపు లేని బిడ్డలమా ఎంత మాత్రమైనా నేనున్నానమ్మా మేము చెప్తున్నామా సంవత్సరంగా ఆలోచించినా అదేమిటో చెప్పండమ్మా అలాగే తెలుసు నాన్న ఆహా తందానమ్మ రాజీవందానమే తందాని తానా అమ్మా చిన్నబిడ్డలారా, మేము తల్లి లేని బిడ్డలం కదా నేనున్నాను కదమ్మా దాపు లేని బిడ్డలం కదా ఎంత మాత్రమైనా నేనున్నానమ్మా నాన్న కన్నతండ్రి ఇప్పుడు ఇంత వయసుకు వచ్చినాము అంత ఇంత వయసుకు వస్తాం కదా అప్పుడు ఈ సభా మందిలో మీ తల్లి లేదంటే ఎవరికి మేము జవాబు చెప్తాము మా తండ్రి ఉన్నాడని చెప్పండమ్మా మేము చెప్తున్నాము నేను సంవత్సరంగా ఆలోచించినా అలాగనే చెప్పండమ్మా మరల గ్రామో నీవు వాడేదావా తల్లికి బదులు తల్లే కావాలని తల్లి బదులు తల్లే కావాలన్నా కడుపుకు వన్నము మేమే తిన్నాము మా నాన్నగారు కడుపుకు వన్నము మేమే తిన్నాము కంటికి నిద్ర మేమే పోలేము మా నాన్నగారు కంటికి నిద్ర మేమే పడేము అమ్మా చిన్నబిడ్డలారా, మర తల్లి కావాలి కదా ఎంత మాత్రమైనా నేను మరలకి వాడలేనమ్మా నువ్వు మరో లగ్నం ఆడకపోతే కడుపుకు అన్నం తినము కంటికి కంటికి నిద్రపోము కదా నువ్వు ఒక రాజ్యం మిలిసి అలాగనే వెళ్ళిపోతున్నావు నాన్న లేదమ్మా ఆయన చిన్నబిడ్డలారా. మంత్రిశేఖరా అమ్మా చిన్నబిడ్డలారా, మీ తల్లి పొలచి దేవకి అవునా మరలకి మాటని మాట ఇచ్చినానమ్మా నాన్న కన్నతండ్రి నీవు ఎంత మాత్రమేనా మాకు మా తల్లి మాకు దానే కావాలి కదా కన్నతండ్రి ఏ మహామంత్రి ఆయన మంత్రిశేఖర మా యొక్క నాన్నగారు మా నాన్నగారు మరో లగ్నం ఆడలేదంటున్నాడు కదా చిన్నబిడ్డరా మీకు అందరికి పాలు కలుపుతాడా పాలు కలుపుకుంటా ఇది పాలు కలుపుతాడా పాలు ఆయన మహామంత్రి బియ్యం మీ గలట ఏమో చిన్న బిడ్డలు అడగరా నీవే నువ్వు అడిపే కూర్చోపా చెప్తా మొగోళ్ళు ఏం నడిచేది ఆయన మహామంత్రి యాదమ్మా కొడుక ఏమై చిన్నబిడ్డలారా మా నాన్నగారు మరో లగ్నం ఆడుతున్నట్టు వినలేదు కదా మరో అవును కదా ఎలాంటి బ్రో మీరు పని చేయండి ఏమి చెప్పురా చెప్తే వినండా లేదంటే ఊరికి అట్లా అడవులకు పోతాం అందుకని మేము వెళ్ళిపోతున్నాము అది వెళ్ళిపోయి చెప్తాం మీ డాడీ చెప్పండిరా మేము అడుగు వెళ్ళిపోతున్నాం ఏ అమ్మా చిన్న బిడ్డలారా ఎందుకమ్మా వెళ్తున్నది ఫోన్ కొడుతున్నా చెప్తాను ఫోన్ ఏ మహామంత్రి చెప్పండి బిడ్డకి ఎడిపోతున్నాదిరా వాళ్ళకి పొట్టే నీకే ఎందుకురా కొడుకుల
వాళ్ళ ఇంక దూరం పడిన జనం అమ్మా చిన్నపిల్లలారా రానమ్మా అదప్పా ఏమిరా చచ్చిపోతానే అవునా వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళ అమ్మని అడిగిరే ఎవరా చిన్నపిల్లలు అడిగిరా నువ్వేం చెప్తే నేనే చెప్తానే ఏమని చేత ఒక్క పౌర్ణమి దినమనాడు ఆ, మీరు పుట్టిన 7 గడియలకి ఆ. మీ తల్లి చెల్లిపోయినదని చెప్పిరా నీకేం బుద్ధి ఉంది అప్ప వాళ్ళు అడిగిరా అడిగిరంటే చెప్పేసేదేనా అట్లా చెప్పుకుంటా లేదమ్మా మీ అమ్ముంది పోయి పున్నూరు క్లాస్ లో పొండ అనుకుంటాను చెప్పుకుంటా ఏ ఏమో రాజాజ్ఞ లేకుంటే శ్రీనివాస పానీపూరి అమ్ముతాను చెప్పుకుంటా అట్లా చెప్పలేక లేదని నేను పులిసేప సరే ఇప్పుడు ఏమో తెల్లి బిడ్డలు అడిగేటిందక్క తెలియని బిడ్డలక్క పాప తెల్లికి వాళ్ళు దాపుకుని కావాల్సి పడుతుంది తెలియదు మరో తల్లి అడిగింటారు అనుకో నువ్వేం చెప్తే దానికి నేను ఎంత మాత్రమైనా మరో లగ్నం ఆడలేనని చెప్పాను అంతేనా ఆ, నేను పోయి విచారిస్తూ వస్తా మీరు అలాగనే వెళ్ళు అలా కలిపే పెద్ద అమ్మాయి ఇట్లా మంత్రి అడవిలేకపోతున్నాం నాయన అడవిలోకి పీతి లేక నాన్నగారు మరొకటి మాడుతున్నారు కదా మరో లక్ష మాడుకుంటా పోతే మీరు వెళ్ళిపోయేదా అవును మీ పిల్లి తల్లి వస్తే పోతే మిమ్మల్ని అప్పించేస్తుంది ఎంత మాత్రమే నా తల్లి బదులు తల్లే కదా పిల్లలు కానే కావాలా కానే కావాలా అంటే నా మాట వినేలే ఇదేలే అమ్మ కావాలా కావాలా ఈ పొద్దుకే ఈ లచ్చమమ్మ నమ్మానండా బోర్డు లచ్చమమ్మ ఒక అమ్మ వద్దురా లచ్చమమ్మ లైఫ్ అమ్మకాల డైలీ అమ్మకాలం డైలీ అమ్మ పోనీ జయ్యమ్మనండా పోనీ ఏమన్నానండి ఏమన్నా ముక్కున్నా సోతున్నాయి మా మీకు అమ్మే కావాలా అవునా లేకుంటే పోతారు అడవులేకి అవునా ఓ సుందరమ్మ దేవుడా అని ఉంది ఆయన నాయన నమ్మాని సుందరమ్మ నీ బిడ్డలో సాగే బాగా ఉంటాడే వస్తాను చూడప్పా చిన్నారి బిడ్డలు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు అడిగేదట్లా ఒక మాట ఉందప్పా ఏమే ఇన్నాళ్ళు వాళ్ళ చిన్న బిడ్డలు అవునా ఎత్తుకొని ముద్దాడి పాలు పొదికి పాలేస్తే నీళ్ళు పొదికి నీళ్ళు పోసిన అడిగే వాళ్ళు ఎవరు ఉండేదే ఏం పెద్దమ్మా ఇప్పుడు వాళ్ళకి పెరిగింది ఏమే వయసు ఇప్పుడు వాళ్ళకి పెరిగిందప్ప చూసి మనము పెద్దమ్మా మేము నీళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు అయినారు మనం వీటిలో తీసుకొని నీళ్ళు పోస్తారు చూసి ఏమనుకుంటారు తప్ప మన వీటిలో నేనా